వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం స్థానం సతీష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే ఏ పంటకైనా కూడా మద్దతు ధర, మిర్చి కానీ పొగాకు కానీ అన్ని వాటికి మద్దతు ధరకి ప్రత్యేకంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి ఇక్కడ మాట్లాడి అన్నిటికీ మద్దతు ధరలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇతను రాజకీయం కోసం చేసే యాత్రలే. నిజంగా రైతులు ఎవరు ఈయన వస్తారని ఎదురు చూసింది కూడా లేదు. కానీ కొంతమంది పాత స్నేహితులు ఎదురు చూస్తున్నారు చెంచులగూడ జైల్లో. ఆయన అక్కడ వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఈవేళ విజయ్ మాట్లాడిన దాని ప్రకారం 6 రోజులు కూడా త్వరగా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. నాయకుడు తప్పు చేస్తే నాయకుడిని శిక్షించాలి. కానీ ఈరోజు 14 ఏళ్ళ నుంచి కూడా 31 కేసులు పెట్టుకొని ఈయన ఉత్తముడిలాగా రోడ్డు మీద తిరగడం అనేది అది న్యాయస్థానం డిసైడ్ చేసుకుంటుంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లాలో ఉంది కాబట్టి అందుకే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు మీద, ఎందుకంటే పార్లమెంట్ ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డెమోక్రసీ. మీకు సబ్జుడిస్లో ఉన్నప్పుడు కూడా మనం టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ బిల్లో సందర్భంగా వచ్చింది కాబట్టి ఎపెక్స్ కోర్టుకే మనం కన్ఫైన్ అవ్వకుండా కిందన సిబిఐ కోర్టు కానీ అన్ని కోర్టులను కూడా బలపరచడం వల్ల ఈ వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 31 కేసులు, క్రిమినల్ కేసులు 14 ఏళ్ళ నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిశ్చార్జ్ పిటిషన్స్తో గడపకుండా ఎక్కడో దగ్గర కంక్లూజన్ వచ్చే విధంగా ఉండాలంటే ఆ కోర్టులు కూడా సిబిఐ కోర్టు కానీ హైకోర్టులు కానీ అన్నీ కూడా బలపరచాలని చెప్పి నేను అందరం అనుకొని ఒక సూచన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? సబ్జెక్ట్ ఏమన్నా పోలవరం బిల్లును బలపరచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి పెట్టి, మెగా డిఎస్సి పెట్టి 16,000 మందికి పైగా ట్రాన్స్పరెంట్గా జాబులు ఇస్తే మరి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు దాంట్లో ఏదో అక్రమాలు జరిగినాయని ఇదని చెప్తూ ఉంటే దాన్ని ఖండించి అసలు 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క డిఎస్సి కూడా పెట్టకుండా మంచి చక్కగా మెగా డిఎస్సి పెట్టి 16,000 మందికి జాబులు ఇస్తే అంత 16,000 మంది నిరుద్యోగులను టీచర్గా తయారు చేసి రాష్ట్రం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మరింత బలవంతం అవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం కూడా విద్య ప్రిఫరెన్స్ ఇచ్చి అంత చక్కగా చేస్తే వాళ్ళు మరి దాంట్లో కూడా తప్పులు ఎత్తుకుదామని చెప్పి అంటే వాళ్ళు చేసే పనులన్నీ మా మీద రుద్దడానికి ట్రై చేసే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. దాన్ని ఖండించడం జరిగింది. మరి అట్లాగే ఈ లోక్సభలో కూడా వీళ్ళు అన్స్టాల్డ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఎఫ్డిఐలు బాగా తగ్గిపోతున్నాయి మనకి అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. దానికి కోర్టు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దాంట్లో పార్లమెంట్లో 23-24 అంటే వాళ్ళ లాస్ట్ ఇయర్లో $92 మిలియన్ ఉంటే ఈ ఇయర్లో 25-26 ఇయర్లో $609 మిలియన్ పెట్టుబడులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పేది. ఆంధ్రప్రదేశ్లో 23-24లో $92 మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 25-26లో $609 మిలియన్. ఎంత తేడా ఉందో చూడండి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం వచ్చిన దానికంటే కూడా 1 సంవత్సరంలోనే మరి ఎక్కువ వచ్చింది. అంటే మరి దాన్ని కూడా వీళ్ళు అబద్ధాలుగా దీనిలో లోక్సభలో క్వశ్చన్లు వేస్తారంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే అరకు కాఫీని కూడా మరి బాగా ప్రమోట్ చేసి ఎక్కువ మరి ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఒక బ్రాండ్ పార్లమెంట్లో కూడా అరకు కాఫీ పెట్టేసి మరి దాని బ్రాండ్ వాల్యూని ఎంత పెంచారో నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ విధంగా చక్కగా చేస్తున్నా సరే ప్రతిపక్షం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏదో గగ్గోలు పెడతా ఉంటారు. 10 సార్లు అబద్ధం చేస్తే అది నిజమైద్దనే నమ్మకంతో పిచ్చి నమ్మకంతో వాళ్ళు ఉన్నట్టున్నారు. కానీ ప్రజలంతా అర్థం చేసుకుంటూ మరి ఇటువంటి గ్రోత్ చేస్తున్న మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరి ప్రజలందరూ అండగానే వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈ వైసీపీ అన్నది ఇప్పుడు గురించి మాట్లాడుతుంది. యాక్చువల్లీ మేము మాట్లాడిన కేసులు సిబిఐ కేసుల గురించి విజయ్ లేవనెత్తారు. సిబిఐ కేసుల గురించి వేళ ఆయన చెప్పింది ఏంటంటే వివరంగా సుప్రీంకోర్టు 4 జడ్జిలు ఎలాగా పెంచుతున్నారు కాబట్టి కింద కోర్టులు కూడా బలోపేతం అవ్వాలి. బలోపేతం అవ్వకపోవటం వల్లనే ఈ 8 సార్లు జడ్జిలు మారారు సిబిఐ కోర్టులో. డిశ్చార్జ్ పిటిషన్ వింటాను అనే ఆ ఉద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం. థ్యాంక్ యూ. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? సబ్జెక్ట్ ఏమన్నా కింద పోలవరం పొగాకు రైతుల గురించి చెప్దాం. వాళ్ళు వెళ్ళారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది రైతు భరోసా అని రైతుకి మధ్యలో ఒకసారి ఫోటోషూట్ కింద వచ్చి రైతు యాత్ర, ఒకసారి చంపేసిన వాళ్ళని హంతకుల యాత్ర, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇటువంటి జనాలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతి రైతుకి విత్తనం దగ్గర నుంచి విక్రయించే ధాన్యం వరకు ప్రతి విషయంలో కూడా, ప్రతి పంట విషయంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మీరందరూ చూస్తున్నారు, 24 గంటల లోపల ప్రతి రైతుకి కూడా ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు వేయడం జరుగుతుంది. అలాగే ఏ పంటకైనా కూడా మద్దతు ధర, మిర్చి కానీ పొగాకు కానీ అన్ని వాటికి మద్దతు ధరకి ప్రత్యేకంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి ఇక్కడ మాట్లాడి అన్నిటికీ మద్దతు ధరలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇతను రాజకీయం కోసం చేసే యాత్రలే. నిజంగా రైతులు ఎవరు ఈయన వస్తారని ఎదురు చూసింది కూడా లేదు. కానీ కొంతమంది పాత స్నేహితులు ఎదురు చూస్తున్నారు చెంచులగూడ జైల్లో. ఆయన అక్కడ వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ఈవేళ విజయ్ మాట్లాడిన దాని ప్రకారం 6 రోజులు కూడా త్వరగా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఈ వైసీపీ అన్నది ఇప్పుడు గురించి మాట్లాడుతుంది. యాక్చువల్లీ మేము మాట్లాడిన కేసులు సిబిఐ కేసుల గురించి విజయ్ లేవనెత్తారు. సిబిఐ కేసుల గురించి వేళ ఆయన చెప్పింది ఏంటంటే వివరంగా సుప్రీంకోర్టు 4 జడ్జిలు ఎలాగా పెంచుతున్నారు కాబట్టి కింద కోర్టులు కూడా బలోపేతం